రైట్, వెల్కమ్ బ్యాక్. ఇక ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఆంధ్రాకు కేంద్రం డబ్బిస్తోంది, తెలంగాణ ప్రాజెక్ట్స్కి మాత్రం మొండి చేతులు చూపిస్తుంది. ఎందుకు తెలంగాణ పైన సవతి ప్రేమ కేంద్ర ప్రభుత్వానికి? ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా విషయాలు రామ్మోహన్ రావు గారు చాలా విషయాలు చెప్పారు. దత్తాత్రేయ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పార్టీని డిబేట్ చేసుకుంటూ తెలంగాణ ప్రయోజనాల గురించి చెప్పింది. ఇది పార్టీల ప్రయోజనాల కొరకు కాదు, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు అనేది మనం అన్ని పార్టీలు గుర్తించాలి. రెండవది, కేంద్రం అనేది ఏదో ఒక రాష్ట్రానికి ఒంటెద్దు పోకడలో లేకపోతే ఇంకేదో వేరే ఉద్దేశంతో ఒక రాష్ట్రానికి మేలు చేయాలని ఇంకొక రాష్ట్రానికి నష్టం చేయాలనేటువంటిది కేంద్రం ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇటువంటి సాహసం చేయదు. ఎందుకంటే కేంద్రంలో ఇవాళ మేముండొచ్చు, గతంలో కాంగ్రెస్ ఉన్నది, రేపు ఇంకోరు రావచ్చు, రేపు ఏదైనా కావచ్చు. కానీ ఒక రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసి ఒక రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ఇవాళ కేంద్రంలో ఉంది. కాబట్టి ఇవాళ దత్తాత్రేయ గారు కేంద్రంలో, కిషన్ రెడ్డి మరి ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తున్నారు కదా, ఉన్నాయి కదా ఇక్కడ చెప్పేది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఈ నీరు జలాల మీద మాట్లాడిన తీరేంది, బిఆర్ఎస్ పార్టీగా మాట్లాడినాక ఆంధ్ర పోయినప్పుడు, రాయలసీమ పోయినప్పుడు, రోజమ్మ ఇంట్లో భోజనం చేసినప్పుడు ఏం మాట్లాడింది అనేది మనం కూడా మాట్లాడాలి. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ దత్తాత్రేయ, నేను ఇప్పటిదాకా నువ్వు గంట సేపు మాట్లాడినావు, చెప్పండి. నేనేం అనలే. నేను నీకున్నంత సబ్జెక్ట్ కూడా నాకు దీంట్లో లేదు. నేనేమంటున్నాంటే ఒకటే మేము చెప్పేది, మీరు జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీ కలయిక ఎట్లున్నది, మీ ప్రేమలు ఎట్లున్నాయి, మీరు ఇచ్చినటువంటి మాటలు ఏంది. ఇవాళ మీరు అధికారంలో లేరు, ఇవాళ అక్కడ మీకు అధికారంలో యాంటీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఉండొచ్చు, మాకు అనుకూలమైన ప్రభుత్వం ఉండొచ్చు. అంత మాత్రాన మేమేదో తెలంగాణకు నష్టం చేసేటువంటి ప్రక్రియను తీసుకుంటున్నాం అనేది అది తప్పు. అట్లుండదు. మాకు రెండు రాష్ట్రాలు రెండు కళ్ళ లాంటివి. మేము తెలంగాణకు నష్టం జరిగి ఆంధ్రకు లాభం జరిగేటట్టు వ్యవహరించము, ఆంధ్రకు నష్టం జరిగి తెలంగాణ కాదు. ఇవాళ మాకు కర్ణాటకలో ఈ సమస్యలు, వాటర్ సమస్యలు ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇవన్నీ ఏదో మేము బీజేపీ వచ్చిన 10 ఏళ్లలోనే పెట్టిన సమస్యలు కాదు. రామ్మోహన్ రావు గారికి బాగా తెలుసు కావేరీ సమస్య ఎట్లా కొట్లాడినరు, తర్వాత ఈ కృష్ణా జలాల కొరకు ఎట్లా చేసిండ్రు, నాగార్జున సార్ డ్యామ్ల కాడ ఎట్లా, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే ఈ రెండు రాష్ట్రాలు ఎట్లా కొట్టుకోనిక ప్రయత్నం చేసినాయి మనకు కూడా తెలుసు. నేను ఇవాళ మీరు అధికారంలో లేరు, అధికారంలో లేనంత మాత్రాన ఇవాళ జరుగుతున్నదంతా కూడా ఒక పార్టీ మీద నెపం కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యలు అట్లే ఉన్నాయి. ఇవాళ పోలవరం నల్లమల సాగర్ ఏదైతే నల్లమల సాగర్ లింక్ ఈ దీని మీద వస్తున్నటువంటి దాంట్లో వాస్తవాలు ఇంకా రావాల్సింది. ఇప్పటికే మనం ఏదో తెల్లం అయిపోయి ప్రభుత్వాల మీదనో వ్యక్తుల మీదనో, అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డిగా నిమ్మకు నీరెత్తినాడు కూర్చుంటాడని మనం ప్రతిపక్ష పార్టీలు ఒక ముఖ్యమంత్రిగా ఆయన అంత ఈజీగా ఇక చంద్రబాబు ఏది తీసుకుపోయినా ఊకుంటాడు అనేటువంటిది కాదు కదా. ఆ రకమైనటువంటి ఆలోచన ఉండొద్దు. మనం ముఖ్యం. ఇప్పుడు బరకచర్ల మీద ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి, ఆల్ పార్టీ ఎంపీలను పెట్టి ఆయన చేసే ప్రయత్నం ఆయన చేసిండు, కోట్లలో చేసిండు, ప్రజలు ఒత్తిడి తెచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తిడి తెచ్చింది, బీజేపీ పార్టీ కూడా ఎక్కడెక్కడ వేదికల మీద చెప్పాలో చెప్పింది. మేధావులైనటువంటి రామ్మోహన్ రావు గారి చాలా మంది మేధావులు కూడా దాని మీద విశ్లేషణ చేసిండ్రు. దాంట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోతాయి. ఊరికేనే ఏదో వేగ్గా వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేస్తున్నారని ఇంకా వాళ్ళు మేము ఇష్టం ఉన్నది చేసుకున్నాం అనేటువంటి ఆలోచన జరగదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకి జాతీయ హోదాలు ఇస్తారు, వాళ్ళ ప్రాజెక్టులకి నిధులు ఇస్తారు, 1,000 కోట్ల ఇవి ఇస్తారు. తెలంగాణకు మరి ఏం చేశారు? అట్లీస్ట్ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ లన్నా ఇచ్చారా మీరు? మేము పోలవరానికి 14లో ఇచ్చినాము.
ఆ ప్రభుత్వం పోయినాక మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా వచ్చింది, అక్కడ జగన్ వచ్చింది. మేమేం కొత్తగా ఇచ్చింది ఏం కాదు అది. ఇక్కడ కూడా ఏదైతే మనము కాళేశ్వరం ప్రాజెక్టుని జాతీయ హోదా రావాలంటే దానికి తగినటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించాలి. మన ఇష్టం వచ్చినట్టు మన డబ్బులతోటి మనము పనులు స్టార్ట్ చేసుకొని ఇక మీరు ఇయ్యండి హోదా అంటే ఇయ్యరు. దానికి సంబంధించినటువంటి టెక్నికల్ అన్నింటిని కూడా సమకూర్చాలి. రెండవది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఇక్కడ ప్రజా ఒత్తిడి తీసుకురావాలి. ఎవరు ఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలంటున్నారు ఆచార్య గారు? ఏ ప్రభుత్వం ఉన్నా తీసుకురావాలి. బీజేపీ ఉన్నా బీజేపీ మీద కేంద్రం మీద పోయి ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మోడీ గారితో ఎన్ని సంవత్సరాలు మీరు ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారు? తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ మేరకు ఒత్తిడి తీసుకొచ్చింది చెప్పండి దీనికి సంబంధించి. ఇప్పుడు బీజేపీ ఒత్తిడి చేసేది కాదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మా వేదికలు ఉంటాయి, అవి మా వేదికల మీద మేము ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజలు ఇక్కడ మేధావులు పొలిటికల్ పార్టీస్ ఇక్కడ విశ్లేషణ జరిగినప్పుడు మేము కూడా మా పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చేది ఉంటది, చెప్పేటువంటి వేదికలు ఉంటాయి. మీలేక బహిరంగంగా బీజేపీని మేము విమర్శించలేం కదా, మా వేదికలలో మేము చెప్పాల్సి వస్తుంది. బీజేపీ ఒకటే చెప్తున్నది, నదులు అనుసంధానం చేయాలి. కేంద్ర జలవనరుల శాఖ ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయదు. మరి రెండు రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి చర్చించవచ్చు కదా సామరస్యంగా దీనికి పరిష్కారం ఉన్నప్పుడే కదా. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని అనుమతులు కోరితే ఇచ్చింది బీజేపీ కాదా? మహారాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నా కూడా అక్కడ గవర్నర్ గుండా విద్యాసాగర్ రావు ఈ ప్రభుత్వానికి సహకరించలేదా? అంటే మేము సహకరించినప్పుడేమో మీ ప్రయత్నం వల్ల వచ్చినట్టు, మేము సహకరించలేదు ఇంకా మేము ఆ ప్రయత్నమే చేయలేనప్పుడు మేము చేయనట్టు. ఎంతవరకు కరెక్ట్? రామ్మోహన్ గారిని చెప్పమనండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదా? మేము బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు.